హాయ్. 2025 ఎండింగ్ డిసెంబర్ నెలలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి 2026 జనవరి నెలలో, అంటే కొత్త సంవత్సరం రాబోతుంది, పాత సంవత్సరం వెళ్ళిపోబోతుంది. అయితే ఈ ఈ గ్యాప్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే మన జీవితంలో మన ఏదైతే మన అంతరంగంగా, లేకపోతే మనకంటూ ఫీలింగ్స్ ఉంటాయి, మనకంటూ ఒక ఎథిక్స్ ఉంటాయి, మనకంటూ కొన్ని ఇవి ఉంటాయి. దీంట్లో మనం ఎంత మంచి చేసాం, అంత చెడు చేసాం అన్నది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. అంటే నేనేమంటున్నానంటే, ఇదేమన్నా నీ ద్వారా 10 మందికి ఏమైనా ఉపయోగం జరిగిందా, నష్టం జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెక్ చేయండి. ఉపయోగం జరగలేదు, నష్టమే జరిగింది. నెక్స్ట్ ఇయర్ నష్టం జరగకుండా చూడండి, 10 మందికి ఉపయోగపడేటట్టు చూడండి. ఒక బిల్ గేట్ ఒక మంచి ధనవంతుడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, లేదు ఒక టాటా గారు ఉన్నారు, ఆయన ఎంత మంచిగా నేను ప్రపంచానికి తెలుసు. అట్లా మనం అంటూ భూమి మీద ఒక బ్రాండ్ని ఏర్పరచుకోవాలి. ఒక మంచితో ఒక మొక్కనేయండి. ఒక మంచి అనే మొక్కనే నెక్స్ట్ ఇయర్ అయినా వేయండి. ఈ ఇయర్ వేయలేకపోయారు, నెక్స్ట్ ఇయర్ అయినా దాన్ని వేయండి. దానికి వాటర్ పోయండి. పక్కన వాళ్ళ చెప్పుడు మాటలు కానీ, వాటలు గొడవలు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఈ ట్రోలింగ్స్, ఎక్స్లో ట్రోలింగ్స్, యూట్యూబ్లో ట్రోలింగ్స్, తర్వాత మతాల కోసం, కులాల కోసం ట్రోలింగ్స్. దేవుల్ని జడ్జిమెంట్ చేయడానికి మీరు ఎవరయ్యా అసలు? దేవుల్ని మీరు ఈ దేవుడు, ఆయన దేవుడు, అబ్బోబ్బోబ్బోబ్బోబ్బోబ్బోబ్బా. మీకు ఒక విషయం చెప్తున్నాను. పిల్లి పులైపోదు, పులి పిల్లి అయిపోదు. ఎందుకంటే దేని జీన్స్ దానికి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ దేని జీన్స్. ఒక మానవుడు ఒక రోబోను, ఒక ఏను, లేకపోతే ఇంకోటి తయారు చేస్తే దాంట్లో ఏదో ఒక లోపం ద్వారా దాన్ని అరేంజ్ చేసి మళ్ళీ దాన్ని కొత్తగా మళ్ళీ సృష్టించవచ్చు. కానీ దేవుడు తయారు చేసిన ప్రతి దాంట్లో కూడా దాన్ని తయారు చేయడానికి ఆయనకి తప్ప ఇంకెవరికి అది సెట్ అవ్వదు, అది అవ్వదు. చూసారు, డాక్టర్లు పెద్ద ఈ ఇయర్ ఒక పెద్ద ఆయన చనిపోయాడు, చాలా పెద్ద ఆయన. నాకు ఉపయోగపడ్డాడు ఆ పెద్ద ఆయన, కానీ నేను వెళ్ళకపోయాను. దానికి ఆయనకి 500 CR వరకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆయనకంటూ మంచి పేరు ఉంది, స్టేట్ నుంచి సెంట్రల్ వరకు మంచి పేరు ఉంది ఆయన. అయినప్పటికీ ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. ఎందుకని? పెద్ద డాక్టర్స్ ఉన్నారు, కావాల్సిన డబ్బు ఉంది. ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. 25లో ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను సరింగ్ చేసుకుని బయటకు వచ్చేస్తాను, నాకేంటి అనుకున్నాడు. కానీ అంటే నేను ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శించట్లేదు, నేను దేవుడి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుడికి తప్ప మన శరీరంలో రీప్లేస్ చేయడానికి డాక్టర్ కూడా ఏమంటాడు తెలుసా? దేవుడి మీదకే తొత్తాడు. మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేసాం, మిగతాది దేవుడు చూసుకుంటాడు. అయిపోయే బాబు, కోట్లు సంపాదిస్తే ఉపయోగం లేదు. ఖర్చు పెట్టాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, జనాలందరిలో మంచిగా ఉండాలి. మంచిని సంపాదించుకుంటే 10 మందికి ఉపయోగపడితే, 10 మందికి చెప్పుకుంటే ఆ 10 మంది నుంచి వచ్చే ఆ స్పిరిట్ మీ పిల్లలకి ఉపయోగపడుద్ది. భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. 2025 ఏం చేశారు అన్నది పక్కన పెట్టండి. 2026 ఏం చేయాలి? మంచి చేయండి, మంచిగా మాట్లాడండి, మంచితో ఉండండి, మంచినే పురుగొల్పండి. ఈ మత కలహాలు, తర్వాత కలహాలు, డిఫరెంట్ యాంగిల్స్లోకి వెళ్ళమాగండి. రాజకీయాలు మరీ దారుణంగా తయారయ్యాయి. ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి? అసలు వాడిపోయినా, అంతకుముందు వాళ్ళు అపోజిషన్లో వాడిపోయినా వాళ్ళిద్దరు కూర్చొని మళ్ళీ ఫోన్ చేసి పలకరించుకుంటాం, ఫోన్ మాట్లాడుకుంటాం, ఏంట్రా అనుకుంటాం, అన్నీ బాగుండేవి. అక్కడితో అయిపోయాయి. ఏంటో బాగా డీప్గా వెళ్ళిపోయి రెడ్ బుక్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, స్టోరేజ్లు అంట. ఏంటో మరి అసలు ఏంటి ఇదంతా? ఎవరిని చంపేద్దామని మధ్యతరగతి కుటుంబాలు నేను వాళ్ళ ఆశయాల మీద తప్ప ఏం లేదు ఇక్కడ. ఆయనేమో రెడ్ బుక్ అంటాడు, ఈయనేమో సర్వర్ రూమ్లో దాచుకుంటానంటాడు.
ఈ పిచ్చి జనాలు ఏమన్నా ఇంకా మా దేవుడు ఎవడరా బాబు, ఎవడు శాశ్వతం కాదు, అందరూ వెళ్ళిపోవాల్సిందే పైకి. 2026లో ఎంతమంది ఎగిరిపోతారో, ఈ నెలలో ఎంతమంది ఎగిరిపోతారో తెలియదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు, దేవుడు అని ఏ దేవుడినైనా కొలుసుకోండి. ఓ దేవుడా, ఒక మునేశ్వరులు ఒకప్పుడు దేవుడు అనే వాళ్ళు తెలియనప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఓ బామంతుడా, నువ్వు ఉంటే కనపడు, నువ్వు ఏ రూపంలో ఉన్నావు అని తపస్సు చేసేవాళ్ళు, ఆయన అన్వేషించేవాళ్ళు అంట. అర్థమైందా? అట్లాగే ఆ మునేశ్వరులు మంచిగా చెప్పేవాళ్ళు, మంచినే బోధించేవాళ్ళు. అక్కడ ఏంటంటే పాఠశాలలో అప్పుడు ఏంటి, బాణం ఎలా వేయాలి, తర్వాత కొన్ని విద్యలు నేర్పేవాళ్ళు, మంచికి సంబంధించిన విద్యలు నేర్పేవాళ్ళు. సైన్యాన్ని కాపాడుకోవడానికి, ఆ రాజ్యానికి కాపాడుకునే విద్యలు నేర్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు బిట్ కాయిన్స్ అని, ట్రేడింగ్స్ అని, హ్యాకింగ్స్ అని, మనం లేకుండానే వేరే వాళ్ళని అక్కడ పెట్టి చేసే కాలం అప్డేట్ అయిపోయింది. 5G నుంచి 5G 6G 7 అట్లా అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అవ్వండి మీరు కూడా. ఏంది అసలు ఈ అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకో వీడియో ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే, ఎలక్షన్లో పర్సనల్గా ఏది పెట్టుకోమాకండి, పర్సనల్లో ఏం చేయమాకండి. జస్ట్ అంతే. అది మన కింద పనిచేసే ఒక నాయకుడిని ఎంచుకుంటున్నాం, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆ నాయకుడు రాజు కాదు బాబు, నాయకులు రాజులు కాదు, మన కింద సిటిజన్స్ కింద వర్క్ చేసేవాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. నాయకులు సిటిజన్స్ కింద వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ స్థానం సిటిజన్స్ కింద వర్క్ చేయడమే. అర్థమవుతుందా? మీరు ఆయనకి ఎక్కడో సింహాసనం వేశారనుకోండి, ఆడ మన నెత్తిన ఎక్కి కూర్చుంటాడు, అందరి నోళ్ళు అడచాలి మనం. సిటిజన్స్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూగా ఒకరికి ఒక సీటుని కానీ ఒక పదవిని కానీ ఇచ్చేయకూడదు. అంటే వాళ్ళకి ఇది వాళ్ళదే అన్నట్టు మనం కూడా బిహేవ్ చేయకూడదు. ఓటు ద్వారా వాళ్ళని ఖచ్చితంగా తిప్పికొట్టాలి, అది ఏ పార్టీ అయినా సరే. ఎవరికైనా వీడికి ఎక్కువ అవుతుందిరా అన్నప్పుడు ఇంటర్నల్గా ప్రతి బ్యాక్గ్రౌండ్లో అంటే వాటికి మెసేజ్ వెళ్ళిపోవాలి, ఇది ఇలా చేయడం వల్ల ఇట్లా జరిగింది అని ఒక రాజకీయ నాయకుడికి తెలియాలి. సిటిజన్స్ ఎవరైనా సరే ఇట్లాంటిది కావాలి, కానీ చేతులు కోసేసుకొని రక్తాభిషేకం చేయడం, ఆ నాయకుడు ఇవన్నీ వేస్ట్. మెచ్యూరిటీగా ఆలోచించండి బ్రదరు. ఎందుకు మెచ్యూరిటీగా ఆలోచించాలి? మన పిల్లలు మనది అయిపోయింది, 30-35 సంవత్సరాలు వచ్చేసి ఇంకా గట్టిగా బతికితే 15-20 సంవత్సరాలు బతుకుతాం. ఇంకా మన పిల్లల పరిస్థితి ఏంటి? అది ఇంకోటి ఏంటంటే, వీడియోలో చెప్పాల్సిందే, ఇక్కడ ఇది బాగా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ పాపం అందరం కష్టపడుతున్నాం, ఏదో ఒక ఉద్యోగానికో లేకపోతే ఏదో ఒక పనికి, కూలి పనికో ఏదో ఒకటి చేస్తూ ఏదో ఒక రకంగా కష్టపడుతున్నాం. అట్లా కాకుండా మీరు కష్టపడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాలెడ్జ్ సంపాదించుకోండి. ఎటువంటి నాలెడ్జ్ అంటే, యూట్యూబ్లో వీడియోస్ పెట్టి డబ్బులు ఎర్న్ చేయడం లేదు, మనకి దానికన్నా 100 రెట్లు బాగా ఉపయోగపడుతుంది స్మార్ట్ ఫోన్. అవునా? అందుకని నేను ఏమంటానంటే, ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా నీకు డబ్బులు వచ్చే మార్గాలు ఏ ఉన్నాయో మీ ఏఐని అడగండి, మీ జెమినీని అడగండి, లేదు మీ పర్పల్ సిటీని అడగండి, నేర్చుకోండి. మీ టీచర్, మీ ఫ్రెండ్లీగా ఏఐతో ఉండండి, ఫ్రెండ్లీగా పర్పల్ సిటీని అడగండి. అవసరమైతే డబ్బులు పెట్టి ప్రో తీసుకోండి, లేదంటే రిలయన్స్ వాడు లేకపోతే ఎయిర్టెల్లోడు ఇట్లా వీళ్ళారా కొనుక్కొని ఏ వీడియోస్ క్రియేట్ చేయండి, యూట్యూబ్లో పెట్టండి, వదలండి. కామెడీయో లేకపోతే ఎట్లాంటి లేదు, జనాలకు ఉపయోగపడేది లేదు. ఇంకేం చేయాలంటే, డబ్బులు అంటే మనం చేసే పని ఆపకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నేను ఏసీ టెక్నీషియన్, ఏసీ ఒక బ్రాంచ్ ఉంది, టెక్నీషియన్స్ ఉన్నారు, మా బ్రదర్ ఉన్నాడు, తర్వాత ఇద్దరు వర్కర్స్ ఉంటారు, అవి జరుగుతూ ఉంటాయి. ప్లస్ నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను, ఇంకా చాలా ఉన్నాయి మన ప్రత్యేకపరాలు. అయితే నేనేమంటానంటే, ఈ కాకుండా మళ్ళీ క్రిప్టో కరెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పాల్సిన 2016లో క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేయండి 100%. ఎందుకంటే ట్రేడింగ్ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి, నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి. పుట్టుకతోనే ఎవరు నేర్చుకోరు, ట్రేడింగ్ కోసం బేసిక్స్ నేర్చుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే,
అకౌంట్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ 1,00,000 2,00,000 5,00,000 పడేయండి. మ్యూచువల్ ఫండ్స్ మర్చిపోకుండా చేయండి. 2026 మ్యూచువల్ ఫండ్స్ చేయండి. ఎస్బీఐ అకౌంట్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి ఖచ్చితంగా. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎస్బీఐలోనే ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎస్బీఐలోనే ఉంటుంది. ఏంటంటే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనం ఎస్బీఐ అయితే నమ్మొచ్చు. ఇంకా వేరే సైట్లు ఉన్నాయి, కావాలంటే అక్కడ కూడా చూసుకోండి. కాకపోతే మనం ఎప్పుడైనా హఠాత్తుగా చనిపోయినప్పుడు మన పిల్లలకి బ్యాకప్ కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ కావాలంటే ఈ ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్, అదే ఎస్బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 2026లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. ట్రేడింగ్ మీద శ్రద్ధ పెట్టండి. డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ కోసం దాని మీద శ్రద్ధ పెట్టండి. మంచిని చేయండి, మంచిని పంచండి. ఈ క్రిస్మస్కి మెసేజ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే, స్వతంత్రం రావడానికి కారణం ఏదైనా ఉంది అని అనుకుంటే మా క్రైస్తవులు ప్లస్ ఈ ఏదైతే యేసు ప్రభుని అంగీకరించిన ప్రభువా అని అంగీకరించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 100కి 1000% వాళ్ళు ఒక్కటైతే విశ్వసిస్తారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపి అన్న సిద్ధాంతం గాంధీ గారికి ఏ గ్రంథంలో నుంచి వచ్చింది? బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. స్వతంత్రం కూడా దానివల్లే వచ్చిందని మేము అనుకుంటాం. మా విశ్వాసం, మా యొక్క వ్యక్తిగత ఒపీనియన్. దీనికి ఏమైనా సెటర్లు వేసి సాగదీయమన్నా దీన్ని. నేనేమంటున్నానంటే, ఒక మదర్ తెరిసా కానీ, ఒక గాంధీ గారు కానీ, ఒక అంబేద్కర్ గారు కానీ బైబిల్ అంటే వాళ్ళందరికీ ఇష్టం. దాంట్లో ఉన్నది మంచి మాత్రమే ఉంటుంది. మంచిని తీసుకొని మంచిని పంచారు. మేము కూడా అట్లాగే మంచిని తీసుకొని మంచిని పంచాలి అనే కోణంతోనే ఉన్నాం. అర్థమవుతుందా? మంచిని తీసుకొని మంచిని వేరేగా ఆలోచిస్తున్నాం. డిఫరెంట్గా ఏది ఎక్కడికి పోదు, అందరం ఎక్కడే ఉంటాం. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకమాల, అంతే. ఓకేనా? అందరూ ఎవ్వరు తూపులు కాదబ్బా. నరేంద్ర మోడీ ఏమైనా తూపా? నరేంద్ర మోడీ కూడా తూపు కాదు. ఆయన కూడా ఎప్పుడైనా చనిపోవాల్సిందే. జస్ట్ ఇప్పుడు మన స్టేట్ సీఎం చంద్రబాబు గారు ఏమన్నా ఆయన నేను ఇంక బతుకుతాను అని ఏమైనా రాసి ఏమైనా ఇవ్వగలరా? ఆయన ఏమీ ఇవ్వలేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను బతకగలను, నా చావుని ఎవరు చంపలేరు అని ఏమైనా రాసిస్తారా? సచిన్ టెండూల్కర్, ధోని, నా ఇష్టమైన పవన్ కళ్యాణ్, ఆయన ఏమి రాజేస్తాడు? భరోసా వేస్తుంది. అందరం వెళ్ళిపోతాం. అర్థమైందా? 2026 ఎవరు పోతారో చూడండి. కాకపోతే నేనేమంటానంటే, ఓకే గింజేసుకోమాకండి. కుర్తిలో పడిన ఎలకల్లా ఓకే గింజేసుకుంటాం. మన భారతదేశంలో, మన ఏపీ తెలంగాణలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, పక్కన ఎదిగితే ఓర్చుకోలేరు. అది లాగుతారు చూడు, అట్లా ఉంటుంది పరిస్థితి. అట్లాంటివి కొంచెం తగ్గించుకొని ఇకనైనా అందరూ బాగుపడండి. కొంచెం ఏమన్నా లెంత్ ఎక్కువైపోతుంది. ఏదేదో చెప్దాం అనుకున్నా, ఇష్టమైతే ఒక లైక్ పడేయండి, లేకపోతే పక్కకు పడేయండి. అంతే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే.